अभी जलसा जो है आज शाम करीब 6:30 साढ़े छः बजे शुरू होने के तवक्को है, क्योंकि यहाँ पर ज़बरदस्त इंतज़ामात हो रहे हैं और मौसम भी बहुत गर्म है। हलक़े पार्लिमानी हलक़ों में से तीन तीन असेंबली हलक़ों पर यहाँ पर जलसा मुनक़िद किया जा रहा है, जिसमें मेदक के 3 हैं और ज़हीराबाद के 3 हैं। हमारे साथ यहाँ पर मौजूद हैं यहाँ के कुछ बाशिंदे और कायदीन सुल्तानपुर के, और सुल्तानपुर के सरपंच साहब भी नेता मानिया साहब हमारे साथ मौजूद हैं। आइए उनसे मुख्तसर सी बात करते हैं। ఎట్లా ఉందండి మీ ఊర్లో ఇంత పెద్ద సభ నడుస్తుంది? సుల్తాన్పూర్ గ్రామంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారి ఆశీర్వాద సభ జరగడం మా గ్రామానికి చాలా గర్వకారణం. ఈ సభకు 6 నియోజకవర్గాల నుంచి 2 ఎంపీ స్థానాలకు, ఒకటి జైరాబాద్ నుంచి, ఒకటి మెదక్ నుంచి, రెండుటికి గాను 1,00,000కు పైగా జనాలు సమకూరడం జరుగుతుంది. మరి ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. త్వరలో మీటింగ్ స్టార్ట్ కావడానికి మొదలవుతుంది. ఎంపీటీసీ మాణిక్ రెడ్డి సాబ్ भी यहाँ पर मौजूद है, మీరేమంటారు? మా ఊర్లో కేసీఆర్ ఇంత పెద్ద సభ పెట్టడానికి మాకు బాగా సంతోషకరంగా ఉంది. ఇటు సభకు జైరాబాద్ మరియు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చోర్ నియోజకవర్గాల నుంచి, మరియు నారాయణఖేడ్, అందోల్, జైరాబాద్ 6 నియోజకవర్గాల నుంచి 2 స్థానాలకు ఎంపీ కోసం, రైతుల కోసం మాట్లాడడానికి ఇంత పెద్ద సభ పెట్టడం మాకు గౌరవకారణంగా ఉంది. దశరథ్ రెడ్డి అన్న మా సుల్తాన్పూర్ ఆయన ఎల్డర్, ఇక్కడ ఆయన ఇంతజామాత్ అరేంజ్మెంట్ మంచి అరేంజ్మెంట్లు ఉన్నాయి సార్. ఇక్కడ సుల్తాన్పూర్ దాంట్లో ఈ గ్రామంలో మనం చేసినటువంటి కేసీఆర్ ఆశీర్వాద సభకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా గ్రామస్తులం కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు చేసినాం. అందరికీ 1,00,000 మందికి గాను అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినాము. మరియు అన్ని రకాలటువంటి అంగులతోని మంచి సిద్ధం చేసినాం. మల్లారెడ్డి గారు, మీ ఊరికి కేసీఆర్ గారు వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు 2 పార్లమెంట్ నియోజకవర్గాలు 6 కాన్స్టిట్యున్సీల నుంచి 1,00,000 చిల్లర మందితో మేము జన సమీకరణ చేస్తున్నాం. మాకు ఇప్పుడు ఉన్న స్పందన అయితే ప్రజల నుంచి మంచిగా ఉంది. ఒక శుభ పరిణామం ఏంటంటే కేసీఆర్ గారు మా గ్రామానికి రాకడం మాకు చాలా సంతోషం. మేము కేసీఆర్ ఆశీర్వాదము ఎప్పటికీ మాకు ఉంటుందని అనుకుంటున్నాం. तो नाजरीन, ये थे यहाँ के बाशिंदे. ఈ ఆశీర్వాద సభ పార్లమెంటరీ 2 నియోజకవర్గాల నుంచి జరుగుతున్నది. చాలా భారీ ఎత్తున 1,00,000కు పైగా జనాలను సమకరించి విజయవంతము ఈ మా ఎమ్మెల్యే సాబ్ కాంతన్న భుజాలు వేసుకుని ఈరోజు దీన్ని విజయవంతం చేస్తున్నారని మేము ఆయనకు కార్యకర్తలను చేదోడు అందోడుగా ఉండి ఈ సభ విజయవంతం చేస్తామని, ఈ యొక్క సభ గర్వించదగ్గ విషయం. కేసీఆర్ సభ అంటే చెప్పుకోదగ్గ విషయం. ఇది చౌటకూరు మండలంలో మా కొత్తగా ఏర్పడిన మండల్. మా మండలంలో కావడం చాలా గర్వకారం. అంటే మా పక్క ఊరైన సుల్తాన్పూర్ కావడం కూడా మాకు చాలా గర్వదగ్గ విషయం. మా తోటి కార్యకర్తలు, మా సర్పంచ్, మా ఎంపీటీసీలు కూడా చాలా 5-6 రోజుల నుంచి చాలా కష్టపడి విసుగు తీసుకున్నారు. వాళ్ళకు కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పరిణామంలో ఇంత ఆశీర్వాద సభ జరగడము, ఇంత జన సమీకరణ చేయడము, తోటి కార్యకర్తలు, మా సర్పంచ్, ఎంపీటీసీ చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు విజయవంతంకు మూల కార్యదర్శులు వాళ్ళు ఈరోజు వాళ్ళకు ఒక పెద్ద పండుగ లాంటిది ఈ విషయం. అటువంటి వాతావరణం, వాళ్ళ జన్మము ఒకటి, ఇటువంటి జన్మ వాళ్ళకు రావడం, ఇటువంటి ఏది చేసుకున్న పుణ్యమో వాళ్ళకు దక్కింది ఇక్కడ ఉన్న ఎంపీటీ सरपंचలకు. तो नाजरीन, आपने सुना यहाँ के लोगों में कितना जोश है, और यहाँ पर अभी आपने देखा नहीं, सारे रास्ते सुल्तानपुर की तरफ आ रहे हैं, क्योंकि मेदक लोकसभा हल्के में से 3 असेंबली हल्के और ज़हीराबाद से 3, यानी कि ज़हीराबाद है, अंदोल है और नारायणखेड़ है, उसी तरह संगारेड्डी है, नरसापुर है, पटनचरू है। ये 6 असेंबली हल्कों से यहाँ पर लोग कुल मिलाकर 1,00,000 लोग जमा होंगे। आज शाम साबिक़ा वज़ीर आला के चंद्रशेखर राव साहब उनसे मुखातिब फरमाएंगे, और यहाँ के लोगों का तो जोश बहुत ज़बरदस्त है, क्योंकि पहली मर्तबा इतनी बड़ी हस्ती सुल्तानपुर गांव को आ रही है आज।
हाँ? आइए సిడిసి చైర్మన్ సాబ్ भी आज हमारे साथ मौजूद है ఎట్లా అనిపిస్తుందండి మీ ఊరికి ఇంత పెద్ద సభ ఉంది ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలు అదేవిధంగా మెదక్ జిల్లాలో ఉన్న నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ 6 కలిపి 2 పార్లమెంటు పరిధిలో ఉన్న 6 అసెంబ్లీలను మరి కేసీఆర్ గారు రావడంతో మరి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి సర్వీస్తో పూర్తిగా రైతాంగం ఉన్నటువంటి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మరి మేము ఏదైతే పార్టీ వైపున హరీష్ అన్న నాయకత్వంలో ఆయన సూచనల మేరకు మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఏర్పాటు చేశారో దానికంటే అదనంగా రైతులు కానీ యువకులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది 6 గ్యారంటీలు అని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అని చెప్పి రైతులు పూర్తిగా ఆగ్రహంతో ఉన్నారు. తప్పకుండా మొన్నటి ఎన్నికల్లోనే కొంచెం ఇబ్బంది పడ్డాం కాదు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. మేము 1,00,000 టార్గెట్ పెట్టుకుని పనిచేస్తే దాదాపు 2 లక్షల మంది ఇలా సభకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో 2 పార్లమెంట్లు కూడా జైరాబాద్ కానీ మెదక్ కానీ 2 పార్లమెంట్లు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. కేసీఆర్ గారి సభ తర్వాత గెలుపుకు మార్గం కూడా సుగమమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్దాలు ఆడుతున్న విషయం అందరికీ అర్థమవుతున్నది. రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ వాయిదాల పద్ధతి చెప్పుకుంటా పోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి మాట నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ గారే ఈ ఉమ్మడి జిల్లా నాయకుడు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారికి అండగున్నటువంటి జిల్లా. తప్పకుండా మరి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం, సక్సెస్ అవుతుంది. थैंक यू तो नाजरीन अब चलते हैं वापस स्टूडियोज और शाम को मुलाकात होगी साबिका वजीर आला के चंद्रशेखर राव साहब के प्रोग्राम के बाद फिर से मिलते हैं. देखते रहिए टी न्यूज. दीजिए इजाजत. क़य्यूम अनवर को खुदा हाफिज. ओवर टू स्टूडियोज.